హాయ్ అండి అందరికీ ముందుగా ఈరోజు నేనైతే చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ చేపల్ని నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పడతాయండి. ఇదిగోండి ఇక్కడ నేను నిన్న ఇంట్లో చేపలు ఫ్రై చేయగా కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా వేసానండి, అందుకే ఆయిల్ మీకు అలా కనిపిస్తుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక దబర పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఇక్కడైతే అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం మీడియం సైజులో తరిగానండి నేనైతే. అవి కూడా వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని చీలికల్లాగా తరుక్కొని వేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. తర్వాత నేనైతే ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. అవి బాగా గుజ్జుగా బాగా దగ్గర పడేటట్టుగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇక్కడ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేద్దామండి. కొబ్బరి పొడి కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం. కొంతమంది కొబ్బరి పొడి వేయరండి, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుందని నెక్స్ట్ డేకి ఉంటే కర్రీ. లేదండి, ఫ్రైలో వేసుకుంటేనే బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. పసుపు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ కారం యాడ్ చేశానండి. నా స్పైసీ తగ్గట్టు నేనైతే కారం యాడ్ చేశాను. మీరెంత స్పైసీ తింటారో అంతే కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నానని అంతే వేయకండి. తర్వాత నేనైతే ఇక్కడ 1.5 కేజీ చేపలు తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టే నేను ఇక్కడ పులుసు ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు పులుసు వేద్దామండి. పులుసు వేసినాక కొంచెం బాగా ఉడకనిద్దాం. పచ్చి చింతపండు కదండి, కొంచెం బాగా ఉడకనిచ్చి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాలా అంతా కలిసేటట్టుగా బాగా గెంట తీసుకొని తిప్పాలండి. కొంచెం బాగా గుడుగుడు అనే దాకా ఉడకనిద్దామండి. బాగా కొంచెం ఉడికినాక ఇక్కడైతే నా పులుసుకు తగ్గట్టు నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఎంత అయితే పులుసు కావాలో అంతగా వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీ మాత్రం చిక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదిగోండి ఇప్పుడు బాగా తెరులుతున్నాయి కదండి, పులుసు అనేది తెలుతుంది కదా, బాగా వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం చేప ముక్కలు యాడ్ చేసేద్దాం. గరిటెతో ఒకసారి తిప్పుదామండి మనం. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో కొంచెం అలా ఇలా తిప్పండి. ఇక్కడ నాకు 15% కర్రీ అయితే అయ్యిందండి. అయ్యాక ఇప్పుడు నేనైతే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం దాంట్లో జీలకర్ర పొడి. కర్రీ బాగా మంచిగా టేస్ట్ ఉండాలంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు ఆవాల పొడి అండి. మెంతులు ఆవాల పొడి నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వేసాను. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని నేను ఇక్కడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కర్రీ అయితే ఫైనల్ టచ్కి వచ్చేసిందండి. కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.